మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇవాళ ఒక ఆర్డర్ వచ్చింది. భారతదేశంలో ఉండే ప్రతి స్టేట్లోంచి యూనియన్ టెరిటరీలోంచి 30 రోజుల లోపల డిపోర్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంటేషన్ లేకపోయినా 30 days సబ్మిట్ చేయకపోయినా పుష్ బ్యాక్ డిపోర్టేషన్ అనేది జరుగుతుంది. ఈ పదం వినడానికి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ల కోణం నుంచి చూస్తే ఇది కరెక్టా కాదా అనే డౌట్ కూడా కొంతమందికి రావచ్చు. బట్ ఈ వీడియోలో మనం దాన్ని క్లియర్ చేద్దాం. అండ్ అమిత్ షా గారి నుంచి వచ్చిన ఈ ఆర్డర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని కోట్లలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు మన దేశంలో. వాళ్ళు మన ఉద్యోగ అవకాశాలు తీసుకుంటారు, మన వెల్ఫేర్ లో షేర్ తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన ప్రజల కోసం చేద్దాం అని కేటాయించి పక్కన పెట్టిన వెల్ఫేర్ డబ్బులు ఉంటాయి కదా, హెల్త్ కేర్ కి, ఎడ్యుకేషన్ కి, లేదా ఉపాధి హామీ పథకం అని కానీ, దీనివల్ల ఏమవుతుంది? నిజంగా ఈ దేశంలో పుట్టి భారతదేశం నా దేశం అనుకునే వ్యక్తికి ఆ డబ్బులు కానీ ఆ సేవ కానీ సరైన అందాల్సిన సమయంలో అందవు. అండ్ అది మాత్రమే కాదు, క్రైమ్ రేట్ వీళ్ళ దగ్గర సరైన డాక్యుమెంటేషన్ ఉండదు. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాస్ కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, కుకీస్ కానీ, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇలా మన చుట్టూ ఉండే కంట్రీస్ నుంచే లోపలికి చొరపడి, మీకు ఎలా చెప్పాలి, ఒక డ్రైవర్ ఉద్యోగం ఉందనుకోండి, లేదా ఒక వాచ్మెన్ ఉద్యోగం ఉంది. వీళ్ళు బయట నుంచి రావడం వల్ల సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల వీళ్ళు తక్కువ డబ్బులు చేస్తారని ఒప్పుకుంటారు. 20,000 వచ్చే దగ్గర 15,000, 40,000 వచ్చే దగ్గర 30,000, ఇలా మార్కెట్ ప్రైస్ ని డౌన్ చేసి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒకటైపోతే ఈ దేశం నాది కాదు, దీని లోపల నుంచి చీల్చేద్దాం అనే ఎజెండాతో లోపలికి వచ్చి దేశానికి విరుద్ధంగా పనిచేసే బ్యాచ్ ఇంకొకటి. వీళ్ళు స్లీపర్ సెల్స్ లో ఉంటారు. వీళ్ళు పని వచ్చినప్పుడు వీళ్ళు బయటకు వస్తారు. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు. అంతేకాదు, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా మన దేశంలోకి చొరబడిన ఏ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినా, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అంతేందుకు అర్ధరాత్రి అత్యాచారం చేసినా కూడా అడిగేవాడు ఉండడు. పోలీసులు పట్టుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఈ సిచ్యువేషన్ ఇంత సీరియస్ గా ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు ఎంత లైట్ తీసుకున్నాం నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చిన్న ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఇమాజిన్ బంగ్లాదేశ్ బార్డర్ దాటి వెస్ట్ బెంగాల్లోకి ఒకడు వచ్చాడు, లేదా మయన్మార్ నుంచి అస్సాంలోకి ఒక రోహింగ్యా వచ్చాడు అనుకుందాం. జస్ట్ అలా చెప్తున్నానంతే. అక్కడ ట్రైన్ వేసుకుని ముంబైకి వచ్చాడు. ఇప్పుడు ఇదే ముంబైలో బాండ్రాలో ఒక బాగా డబ్బుని నిల్లు, నేను 30,000కి కూరగాయలు ఇంటికి తీసుకురావడంతో పాటు డ్రైవింగ్ పని, ప్లంబింగ్ పని అన్ని చేస్తా అని అక్కడ సెటిల్ అవుతాడు. ఒక ఫేక్ ఆధార్ కార్డ్ ఓనర్స్ కి సబ్మిట్ చేస్తాడు. ఎక్కడో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంత తక్కువ డబ్బులకి ఇంత పని చేసేవాడు ఉన్నాడంటే ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ ఫేకే అని. అయినప్పటికీ మనకి పోయేది ఏముందని జాయిన్ చేసుకుంటారు. అతను రోజు పని బాగానే చేస్తున్నాడు, మార్నింగ్ వస్తున్నాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, ఇదంతా బాగానే ఉంది. కానీ అసలు కథ, అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. రాత్రి పూట జాబ్ అయిపోయిన తర్వాత తన ఇంటి దగ్గర ధారావిలో ఉంటున్నాడు అనుకుందాం. అందరూ పడుకొని లైట్లు కట్టేసిన తర్వాత ఆ వ్యక్తి ముంబైలో క్రైమ్ చేస్తాడు. లెటస్ సే రాబరీ చేశాడు అనుకుందాం, ఒక ఇంట్లోకి చొరబడి. ఇప్పుడు ముంబై పోలీసులకి మ్యాటర్ తెలుస్తుంది. అండ్ మెడపట్టుకు పట్టుకుంటారు. నీ ఆధార్ కార్డు ఎక్కడని అడుగుతారు. అతను ఒక ఆధార్ కార్డు ఇస్తాడు. వెంటనే అది ఫేక్ అని తెలిసి, అసలు నువ్వు భారతీయుడు అయినా ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు తీ మొత్తం బయటికి తీ అని చెప్పి క్వశ్చన్ల మీద క్వశ్చన్ వేసి ఇన్వెస్టిగేషన్ చేయగా, సార్ అదే సార్ ఆధార్ కార్డు పోయింది, అందుకే ఫేక్ కొట్టించుకున్నాను, నేను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాను, ఫలానా ముర్షిదాబాద్ ఏరియా, ఆ స్టేట్ కి సంబంధించిన వ్యక్తిని నేను, నాకు హక్కు ఉంది అని ఆజిమాయిషి చెలాయిస్తాడు. ఇక్కడ పోలీసులు ఏం చేయగలుగుతారు? ఈ మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మాక్సిమం ముర్షిదాబాద్ కాల్ చేస్తారు. అక్కడ ఉండే లోకల్ పోలీస్ స్టేషన్ కి, ఫలానా వ్యక్తి పేరు ఇది ఉంది, అతని ఫోటో ఇది, అతని గురించి మాకు చెప్పగలుగుతారా అని అక్కడ పోలీసులను అడుగుతారు. వాళ్ళకి అక్కడ 100 టెన్షన్లు ఉంటాయి. ఓ పక్క ఓ హత్య కేసు ఉంటుంది, ఓ కిడ్నాపింగ్ ఉంటుంది, ఓ దోపిడీ ఉంటుంది. ఇన్ని కేసుల్లో ఈ కేసుని పక్కన పడేసి వాళ్ళ ఆన్సర్ ఇవ్వడం డిలే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉండే పోలీసులకి వెయిట్ చేయడం తప్పితే ఇంకేం చేయలేని పరిస్థితి. వాళ్ళ చేతిలో అంతకుమించి ఏం పవర్స్ ఉండవు. ఇక్కడ కేసు బుక్ చేయాలన్నా వ్యాలిడ్ ఐడెంటిటీ ఉండాలి. నేను చేయలేదు అంటాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా నాకు సంబంధం లేదంటాడు. అసలు అక్కడ ఉన్నది నేనే కాదు అంటాడు. ఒక లాయర్ని తెస్తాడు. ఆ లాయర్ ఏమంటారు? ఆ స్టేట్ నుంచి ఆన్సర్ రానివ్వండి, నా క్లయింట్ నా రెస్పాన్సిబిలిటీ అని చాకచక్యంగా మాట్లాడి బయటికి పట్టుకొచ్చేసి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అసలు కేసు అయిందనే విషయాన్ని మర్చిపోతారు. ఇది ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్నది. లేదా అదే స్టేట్ లో ఎవడో కుక్కీ దొరికాడు, లేదా రోహింగ్యా దొరికాడు మయన్మార్ కి సంబంధించి, మీరు వెళ్ళండిరా బాబు అంటే వీళ్ళు వెళ్ళరు. పోనీ వాళ్ళ గవర్నమెంట్ కి చెప్దాం అని ఫలానా మయన్మార్ కాల్ చేసి వీళ్ళని తీసుకెళ్ళండి అని చెప్తే ఫార్మల్ గా డిపోర్ట్ చేద్దామని చూస్తే వాళ్ళకి మాకు సంబంధం లేదనేస్తారు. దీనివల్ల ఏమవుతుంది? మనం ఒక డెడ్ లాక్ లో పడిపోయాం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి సంబంధించి స్ట్రిక్ట్ లాస్ రావాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చిన ఈ ఆర్డర్ ఏం చెప్తుంది? ఇప్పుడు 30 రోజుల్లో స్టేట్లకి, యూనియన్ టెరిటరీలకి, ఆఖరికి BSFకి, అస్సాం రైఫిల్స్ లాంటి ఆర్గనైజేషన్కి మీరు గట్టిగా నిఘా పెట్టండి. బార్డర్స్ దగ్గర ఎవరైతే లోపలికి వస్తున్నారో, ఇటు లోపల ఉండే వాళ్ళని 30 రోజుల లోపల వాళ్ళు సరైన డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయకపోతే పుష్ బ్యాక్ మెథడ్ లో వాళ్ళని డిపోర్ట్ చేసేయండి. అదే ముంబై పోలీసులు లాంటి వాళ్ళు వెస్ట్ బెంగాల్కి ముర్షిదాబాద్ కాల్ చేసినప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు వాళ్ళకి వేరే హెడేక్ ఉండడం వల్ల, వాళ్ళకి పొలిటికల్ గా ప్రెషర్ రావడం వల్ల వీళ్ళు అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు ఆన్సర్ ఇవ్వలేకపోతే అదే 30 రోజుల్లో అతన్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గా డిక్లేర్ చేసి తక్షణమే బార్డర్ దగ్గర పట్టుకెళ్ళి 2 ఆప్షన్స్ ఇస్తారు. మా దేశంలో ఉంటే ఫలానా BNS కోడ్ల కింద మిమ్మల్ని బొక్కలా వేస్తాం, ఎప్పుడు బయటకు వస్తారో కూడా మాకు తెలియదు. అదే మీ దేశంలోకి మీరు వెళ్ళిపోతే మీ బ్రతికేదో మీరు బ్రతకచ్చు, హాయిగా ఉండొచ్చు, ఆప్షన్ ఇస్ యోర్స్, మీరే చూస్ చేసుకోండి అని చెప్పి బయటకు తోసేసే ప్రక్రియ ఇది. అండ్ లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్, ఇక్కడ దేశం అనేది ఉంటేనే జాలి పడ్డానికి మనం అంటూ ఉండేది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ లోపల బిపిన్ రావత్ గారు చెప్పినట్టు 0.5 వార్ ఫ్రంట్ లాగా పనిచేస్తున్నారు లోపల మన దేశంలోనే. అంతెందుకు, ఈ పాయింట్ గురించి నేను మాట్లాడాను. ఈ బంగ్లాదేశ్ హై కమిషన్ బయట, పాకిస్తాన్ హై కమిషన్ బయట ఒక బెగ్గర్ చాలా సంవత్సరాలుగా ఉంటున్నాడు. జస్ట్ ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నాడు ఆయన.
ఏ కార్ లోపలికి వెళ్తుంది, ఎవరెవరు వస్తున్నారు, ఇదంతా అబ్జర్వ్ చేసేవాడు. ఇతని మీద ఒక డౌట్ వచ్చి ఏంటి నా ఫ్లాష్ బ్యాక్ అని వెనకాల గ్రౌండ్ చెక్ చేస్తే అసలు అతను భారతీయుడే కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు, ప్లస్ అక్కడ బంగ్లాదేశ్ లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంట. దిస్ ఆన్ రికార్డ్, ఆ వీడియో కూడా బయట ఉంది. అందుకని డైరెక్ట్ మనం తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ అమిత్ షా గారు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ లో, మీరు జాగ్రత్తగా వినండి, స్టేట్ లో కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ లో అడిక్వేట్ హోల్డింగ్ సెంటర్స్ అనేవి పెట్టాలి. ఇప్పుడు ఈ హోల్డింగ్ సెంటర్స్ ఏంటి, ఎవరి మీద డౌట్ మనకు వస్తే సరే 30 రోజుల్లో బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి అని వేరే స్టేట్ కి మనం ఏదైనా చెప్తే ఈ 30 రోజుల్లో అతను గాలికి వదిలేలేం కదా, ఎక్కడో దగ్గర పెట్టాలి. అమెరికాలో దీన్ని డిపోర్టేషన్ సెంటర్స్ అంటారు. వాళ్ళు చాలా దీనమైన స్థితిలో పెడతారు, కానీ మన హోల్డింగ్ సెంటర్స్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో బాగానే పెట్టాలని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. మనుషులు సేఫ్ గా ఉండగలిగేలాగా మేము పెడతాం అని చెప్పి గవర్నమెంట్ మనకి చెప్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ 30 రోజుల డెడ్ లైన్ తర్వాత కూడా కంటిన్యూస్ గా చెక్స్ చేస్తూ ప్రతి నెల 15వ తారీఖున ఎంతమంది రోహింగ్యాలని లేదా ఎంతమంది కుకీలని మీరు బయటకు పంపించారు. ఎందుకంటే ఇది ఇవాళ ఒక 30 రోజుల్లో అయిపోయేది కాదు, అది కోట్ల మంది జనాలు ఉన్నారు భారతదేశంలో. ఇన్ఫాక్ట్ ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత గుజరాత్ కండక్ట్ చేసింది. థరో సర్చ్ చేసిన తర్వాత 6,500 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పట్టుకొని ప్రస్తుతానికి హోల్డ్ చేస్తుంది. రాజస్థాన్ లో అయితే 148 బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ దొరికారు ప్రస్తుతానికి. ప్లస్ ఈ డిపోర్టీస్ ఎవరైతే ఉంటారో వన్స్ బయటకు తోసిన తర్వాత లోపలికి రారు అని గ్యారంటీ లేదు కదా. మీకు అమెరికాలో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మెక్సికో వాళ్ళని ఎన్నిసార్లు బయటకు తోసేసినా వాళ్ళు నీట్ గా బయటకు వచ్చేసి మళ్ళీ అదే డాంకీ రూట్ వేసుకొని మళ్ళీ అదే యూఎస్కి వెళ్ళి మళ్ళీ డిపోర్ట్ అవడం, మళ్ళీ రావడం, మళ్ళీ తోసేయబడ్డం, ఇలా మల్టిపుల్ టైమ్స్ జరగకుండా ఉండాలని ఒక పబ్లిక్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేసి, ఇదిగో ఈ వ్యక్తిని మేము బయటికి తోసేసాం, హీఈస్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, అతను భారతీయుడు కాదు అని ఫోటో ఉంటే తర్వాత గానీ అతను మళ్ళీ గానీ వచ్చి ఏవైనా నేరాలు ఘోరాలు చేసి దొరికితే ఈ ఫోటో మ్యాచ్ అవుతుందో చూసుకొని, మ్యాచ్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేలా ఆర్డర్ ఇచ్చారు. UIDAI గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ, ఇటు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గానీ ఇలాంటి డాక్యుమెంటేషన్ ని ఫలానా వ్యక్తులకి, అలాంటి వ్యక్తులకి మళ్ళీ ఇవ్వకుండా ఉండేలాగా చాకచక్యంగా ముందు నుంచే మనం క్లోజ్ చేసేస్తున్నాం. అండ్ ఈ టాపిక్ మీద సిలిగురి కెనాల్లోకి చైనా వచ్చి అక్కడ బంగ్లాదేశ్ ఎయిర్ బేస్ లో ఒక బేస్ లో కరెక్ట్ గా 13-14 కిలోమీటర్లు ఉంటుంది మన ఇండియన్ బార్డర్ నుంచి, మన చికెన్ స్నెక్ నుంచి. అక్కడ వాడు ఏదో చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. ఆ ఎయిర్ బేస్ ని రీకన్స్ట్రక్ట్ చేసి, రీబిల్డ్ చేసి అక్కడ ఒక స్ట్రాంగ్ ఎంటిటీని, ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ని పెడదామని చూస్తుంది చైనా. దాని వెనకాల ఆ దేశానికి ఉండే ద్వంద్వార్థం ఏంటో, ప్లస్ పాకిస్తాన్కి IMF చాలా పెద్ద రూల్ పెట్టింది కదా, మళ్ళీ కానీ మీరు భారతదేశం మీదకి వెళ్తే మిమ్మల్ని ఏం చేస్తామో మాకే తెలీదు. FATF కూడా రంగంలోకి దిగింది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని. వన్స్ పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్ లో పడితే అది మనకి ఎంత బెనిఫిట్ అవుతుంది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ గా ఒక UN డెసిగ్నేటెడ్ ఉగ్రవాది చచ్చిపోతే ఆడి శరీరానికి పాకిస్తాన్ ఫ్లాగ్ కప్పుతున్నారంటే ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఒకప్పుడు అబ్దుల్ రావు ఫోటో బయటకు వచ్చి బాగా వైరల్ వెళ్ళింది. ఈ పాకిస్తాన్ ISI ఏజెంట్లు, ఆర్మీ వాళ్ళందరూ నిలబడి ఉన్నారు కదా, ఇంకెన్ని ప్రూఫ్స్ కావాలి? దట్ నీడ్స్ టు బి డిస్కస్డ్. ప్లస్ మన సాఫ్ట్ పవర్ ని, అంతెందుకు మన లోపల నుంచి వస్తున్న ఇన్సర్జెన్సీని ఆపడానికి మన సాఫ్ట్ పవర్ మనం ఎలా వాడాలి, ఇన్ఫాక్ట్ ఎలా వాడుతున్నాం, అండ్ అది ఎందుకు డేంజరస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనందరం చూసేవి కదా రోజు సినిమాలు. ఒక 3 సినిమాలు ఎగ్జాంపుల్స్ గా తీసుకొని ఇదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పాయింట్ ని ఒక సాఫ్ట్ పవర్ వాడి వాళ్ళు ప్రజల ముందుకు ఎలా పెట్టారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎన్లైటింగ్ గా కూడా ఉంటుంది. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియోస్ రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. స్టూడియోలో ఉన్న, బయట ఉన్న ఈ వర్క్ మాత్రం ఆగదు. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే నిర్సంకోచంతో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందు మీకు కాంటెక్స్ట్ మొత్తం అర్థం కావాలంటే నేను చెప్పిన 3 సినిమాలు జాగ్రత్తగా వినండి. 2 తమిళ సినిమాలు, ఒక హిందీ సినిమా. ముందు తమిళ సినిమాతో మొదలు పెడదాం. సినిమా పేరు జగమే తదిరం, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు, యాక్టర్ ఇస్ ధనుష్ గారు. ఈ సినిమా నేను అప్పుడు వచ్చినప్పుడే చూసా. ఆయన క్రాఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసా. బట్ ఈ పర్టికులర్ సినిమాలో లోకల్ గా మధురైలో ఉండే ఒక గ్యాంగ్స్టర్ ఫలానా పని చేయడానికి ఒక కాంట్రాక్ట్ పని కోసం లండన్ వెళ్ళి అక్కడ ఉంటున్న ఒక తమిళ లీడర్, ఎవరు ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్, అతన్ని చంపడానికి వెళ్ళి అక్కడ ఏదో డ్రామా నడుస్తుంది. బట్ ఓవరాల్ గా ఈ సినిమా చూసిన తర్వాత ఈ కథలో చెప్పేది ఏంటి, ఎవరు ఎక్కడా లోకల్ కాదు. నువ్వు మధురైలో ఒక లోకల్ అయి ఉండొచ్చు, బట్ నువ్వు లండన్కి వెళ్తే ఫ్రెష్ గా స్టార్ట్ చేసేయాల్సిందే. ఈ మూవ్మెంట్ అనేది ఆగకూడదు. బార్డర్లు అనేది ఒక ఇల్యూషన్ మాత్రమే. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వస్తారు. ఇన్ఫాక్ట్ అదే సినిమాలో సెకండ్ హాఫ్ లో ఒక లిటిల్ చెన్నై అనో లిటిల్ తమిళనాడు అని ఒక ఏరియా క్రియేట్ చేసి అక్కడ వాళ్ళందరూ బ్రతుకుతుంటారు. ఎవరి దగ్గర పాస్పోర్ట్లు ఉండవు, వాళ్ళు మన భారతీయులే, బట్ అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆ సినిమా జస్టిఫై చేయడానికి చూసింది. రెండో సినిమా చాలా రీసెంట్ గా వచ్చింది. ఆ సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. శశికుమార్ గారు యాక్టర్ ఆ సినిమాలో, సిమ్రన్ గారు హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమాకి అదేంటి, బ్రతుకు తెరువు కోసం. ఈ పదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. బ్రతకడం కోసం ఒక ఫ్యామిలీ శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చింది. ఇక్కడికి రాగానే ఫ్యామిలీకి ఇల్లు సెటప్ అయిపోతుంది. చాలా మంచి వాళ్ళని చూపిస్తారు. అదే ఫ్యామిలీలో 4 ఉంటారు. వచ్చి రాగానే అతనికి డ్రైవర్ ఉద్యోగం వస్తుంది. ఫేక్ ఆధార్ కార్డులు గట్రా మొత్తం సెటప్ చేసుకుంటారు. అబ్బాయికి సాఫ్ట్వేర్ ఏదో జాబ్ వస్తుంది. ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, వీళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకుండా వీళ్ళు బ్రతకాలి. మధ్య మధ్యలో ఇష్యూస్ వస్తుంటాయి. ఈ ఇష్యూస్ అన్ని దాటి ఆ ఫ్యామిలీ అలా అడ్డంకుల్ని దాటింది అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొరాలిటీ వేరు, లీగాలిటీ వేరు. ఫ్యామిలీ మంచిదా కాదా అనేది వాళ్ళ వ్యక్తిగతం. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి మంచిదానానికి సంబంధం లేదు. ఈ రెండు వేరుగా చూడండి. వీళ్ళు ఒక ఇల్లీగల్ యాక్ట్ చేశారు. వాళ్ళ నేల కాని నేల మీదకి వచ్చి వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళు బ్రతకడానికి చూస్తున్నారు. సో హియర్ ద మ్యాటర్ ఇస్ ఇల్లీగల్. బట్ ఈ సినిమాలో ఉండే సాఫ్ట్ పవర్ ఏం చేసింది, లేదు వాళ్ళని మనం బయట నుంచి, ముఖ్యంగా శ్రీలంక లాంటి దేశం నుంచి ఎవరైనా భారతదేశానికి వస్తే వాళ్ళు మన వాళ్ళే అని చెప్పే ప్రయత్నం చేసింది.
అగైన్ సాఫ్ట్ పవర్. ఇకపోతే మూడో సినిమా, ఈ సినిమా ఏకంగా షారుఖ్ ఖాన్ గారు చేశారు. సినిమా పేరు డంకీ. సేమ్ పాస్పోర్ట్లు, వీసాలు అనే కాన్సెప్ట్ మనకి 100-200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు లేదు. ఇది కొత్తగా వచ్చిన కాన్సెప్ట్. ఇది ప్రపంచంతో ఒకటే బార్డర్లు చెరిపేయాలి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకాలి. వాళ్ళు చెప్పింది కరెక్టే అవుతుంది ఎప్పుడు, ఇది ఒక ఐడియల్ ప్రపంచం అయినప్పుడు, క్రైమ్ రేట్ అనేది 0 ఉన్నప్పుడు, ఏ దేశ సమగ్రతకి భంగం లేకుండా ఉన్నప్పుడు, ఏ వరల్డ్ లీడర్ కూడా నేను ఎక్స్పాండ్ చేసేద్దాం, వేరే పార్ట్ని ఆక్రమించేద్దాం అనే ఆలోచనలో లేనప్పుడు తీసేయచ్చు. పాస్పోర్ట్లు అనే కాన్సెప్ట్ తీసేయచ్చు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బ్రతకొచ్చు అని పెట్టొచ్చు. కానీ ప్రతి దేశానికి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది. ఆ దేశంలో ఉండే ప్రజలను చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే లా ఆఫ్ ల్యాండ్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలి, ఒక ఇన్నోసెంట్ వ్యక్తికి శిక్ష పడకూడదు. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి దేశం పెట్టుకొని ఏ దేశానికి ఆ దేశం ఉంటుంది. మనం బ్రతుకుతున్న రియాలిటీలో ఎర్దోవాన్ లాంటి లీడర్స్ ఉన్నారు, చైనా లాంటి దేశం ఉంది, షీ జిన్పింగ్ లాంటి లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ మన 7 సిస్టర్స్ మీద ఒక కన్ను ఉంది. ఈ 7 సిస్టర్స్ అనే పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ నేను ఫినిష్ చేసుకొని వస్తాను. ఈ 3 సినిమాల మీద నాకు పర్సనల్ గా ఎటువంటి ఇది లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తెలిసి చేశారని కూడా నేను చెప్పట్లా. బట్ ఇలాంటి ఒక సాఫ్ట్ పవర్ ఉంది. ప్రజలు ఇలాంటి కాంటెంట్ ని కన్స్యూమ్ చేసినప్పుడు అట్ ఫేస్ వాల్యూ దీన్ని తీసుకోవద్దు అని చెప్పడమే నా ప్రయత్నం. ఇన్ఫాక్ట్ నేను సినిమాలు చూసినప్పుడు నాకు బాగా నచ్చిన డైలాగ్స్ ఉండే సినిమాల్లో కూడా బట్ ఓవరాల్ ఫిలాసఫీతో నేను అగ్రీ అవ్వను. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ రంగ్ దే బసంతి. ఇప్పటికీ చాలా వీడియోలో ఆ సినిమాలో మాధవన్ గారు చెప్పిన డైలాగ్ నేను చెప్తుంటా, ఏ దేశం పర్ఫెక్ట్ గా ఉండదు, దాన్ని మనం బెటర్ చేయాలి. किस चीज पर? देश की पॉपुलेशन पर? नहीं बेरोजगारी पर, करप्शन पर? किस चीज पे सबसे ज्यादा गर्व है? कम ऑन गाइस, कोई भी देश परफेक्ट नहीं होता, उसे बेहतर बनाना पड़ता है. కాకపోతే ఓవరాల్ గా నెట్ మనం చూస్తే ఆ సినిమా మనల్ని చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్తుంది. నక్సలిజం అనే కాన్సెప్ట్ ని మెయిన్ స్ట్రీమ్ చేయడానికి చూసింది. అండ్ దానికన్నా ముఖ్యంగా రాజకీయ నాయకులు చంపేయడానికి నార్మలైజ్ చేసింది. ఇందులో ఏ విషయాలతో నేను ఏకీభవించను, బట్ ఇట్స్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. ఆ డైరెక్టర్ ఫీల్ అయితే చాలా బలంగా చెప్పాడు. అక్కడ వరకే చూడాలి. ఇప్పుడు ఈ సినిమాలైనా ఆ సినిమానైనా. దట్ ఈస్ ద రీజన్ ఈ 30 days ఇనిషియేటివ్ అనేది చాలా మంచిది. మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని హ్యూమానిటేరియన్ యాంగిల్లో చూసే ముందు మన భారతీయులను కూడా హ్యూమన్స్ అని చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. Everyone knows this. You go to any major city, you will find very visible evidence of incredible numbers of illegal Bangladeshis and Rohingyas. We know where the Rohingyas have been settled. ఇందాక నేను చెప్పాను కదా, చైనా గురించి మనం మళ్ళీ వద్దాం అని చెప్పి లాల్ మునిరత్ అని చెప్పి బంగ్లాదేశ్లో ఒక అడ్డా ఉంది. అదొక ఎయిర్ బేస్. ప్రస్తుతానికి ఈగలు కొట్టుకుంటున్నారు. మన చికెన్ స్నెక్ నుంచి సిలిగురి కారిడార్ నుంచి ఒక 14-15 కిలోమీటర్లు ఉంటుంది అది. ఇప్పుడు ఆ లొకేషన్లోకి చైనా వచ్చి దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇంకా పెద్ద చేసి అది ఇండియాకి చాలా ప్రమాదకరం. చైనా కారిడార్ ఒకటి అక్కడ అలాంటిది ఉంటే, ఎందుకంటే బంగ్లాదేశ్ కోసం చైనా చాలా స్వచ్ఛందంగా చేస్తున్నాడు. అది నమ్మసక్యంగా నాకైతే లేదు. డెడ్ ట్రాప్ డిప్లొమసీ ఇది. మొహమ్మద్ యూనస్ అనేవాడికి బ్రెయిన్ ఉండదు. సో అతని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు శ్రీలంకలో చాలా పెద్ద పోర్ట్ కట్టింది చైనా, సదర్న్ కోస్ట్ లో హంబన్టోటా పోర్ట్. అది పాకిస్తాన్ లో కూడా సీపెక్ అని చెప్పి మన పిఓకే మీదగానే వెళ్తుంది. అది అఫ్ కోర్స్ అది కంప్లీట్లీ అనెథికల్. అది వాళ్ళ భూమిని చీల్చేసి లిటరల్లీ ఆ భూమాత నుంచి మినరల్స్ మొత్తం లాగేసుకుంటుంది బలూచిస్తాన్ వాళ్ళవి. దీని మీద నేను సెపరేట్ వీడియో చేశాను. బట్ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ లాల్ మునిరత్ ఎయిర్ బేస్ ని కానీ చైనా దాన్ని వశం చేసుకుంటే కరెక్ట్ గా మన చికెన్ స్నెక్ దగ్గర ఒక 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ ఫైటర్ జెట్ల నుంచి వాళ్ళ మిజైల్ వరకు అన్ని ఉంటాయి. ప్లస్ మన 7 స్టేట్ల మీద చైనాకునే కన్ను మనందరికీ తెలుసు. షిన్ హువాంగో ఏదో అంటారు వాళ్ళు. షిన్ హువాంగో షువా హువాంగో అంటే వాళ్ళ మీనింగ్ లో ఇది మా టెరిటరీనే అని వాళ్ళు ఆల్రెడీ దాన్ని కలిపేసుకున్నారు. ఏది ఒక అరుణాచల్ ప్రదేశ్లోనే 27 లొకేషన్స్ ని అలాగే 27 స్టేట్స్ మీద కన్నేసింది. ఆఖరికి మంగోలియాలో అటు రష్యాలో కూడా కొంత భాగం మాదే అని వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఇటు గ్లోబల్ సౌత్ లో కూడా ఇవి మా కాలనీస్ అని చెప్పి ఆఫ్రికాలో కొన్ని ప్లేసులు పెట్టుకున్నారు. డబ్బులు పాడేయడం, మీకు హెల్ప్ చేస్తామని చెప్పడం, స్లోగా దాని మీద ఆజిమాషి పెట్టడం. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి మన మ్యాప్ లో చికెన్ స్నెక్ ఇలా ఉంటుంది. చాలా సన్నటి ప్లేస్ అది మన స్టేట్స్ కనెక్ట్ చేసేలాగా. బంగ్లాదేశ్ హెల్ప్ చైనా గానీ తీసుకుంటే తుర్కీ లాంటి దేశాల సపోర్ట్ తో మీరు అది ఎంత ఫ్లేమబుల్ గా ఉంటుంది మీరే ఒకసారి ఆలోచించండి. అందుకే బంగ్లాదేశ్ తో మనం చాలా గట్టిగా డీల్ చేయాలి. 1971 లో మనం చేసిన తప్పని రిపీట్ చేయకూడదు. ఆ దేశాన్ని వాళ్ళకి పువ్వుల్లో పెట్టి వాళ్ళ చేతుల్లో పెట్టి మళ్ళీ మన పని ఏదో మనం చేసుకున్నాం. ఇదే ప్లేస్ లో కానీ యూఎస్ ఉండుంటే లేదా అప్పట్లో కొంచెం ముందు చూపు ఉండే ఏ దేశం ఉండున్నా కూడా ఇవాళ బంగ్లాదేశ్ భారతదేశం అండర్లో ఉండేది. వసాల్ స్టేట్ లో ఉండేది. ఆస్ట్రేలియా ఎలా అయితే యూఎస్ కుందో, కెనడా ఎలా అయితే యూఎస్ కుందో అలా మనం మార్చుకునే వాళ్ళం. లిటరల్లీ వాళ్ళ లీడర్స్ ని కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. బంగ్లాదేశ్ మనం వదిలేసాం, ఇది ఇవాళ మన తల మీదకి ఎక్కి కూర్చుందాం అని చూస్తుంది. అటు పాకిస్తాన్కి హెల్ప్ చేయడం, ఇటు చైనాకి వెళ్ళి నోటికి వచ్చింది వాగడం. మొహమ్మద్ యూనస్ ని ఎవడో నమ్మకూడదు. చైనా నమ్మినా కూడా చైనానే కాటేసే రకం అతను. ఈ న్యూస్ కూడా చైనా అక్కడ ఎయిర్ బేస్ పెడుతుంది అనేటిది మనం చెప్పడం కాదు, చాలా రినౌండ్ సోర్సెస్ చెప్తున్నాయి. నేటోలో ఉండే ఒక ఫార్మర్ అఫీషియల్ ఏం రాస్తున్నాడు చూడండి తన ట్విట్టర్ లో. మనం ఎక్కువ ఆరా తీయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ట్రాన్స్లేట్ పోస్ట్ అని కొడితే సౌత్ ఏషియాలో ఉండే సిచ్యువేషన్స్ అన్ని భారతదేశానికి అగెయిన్స్ట్ గా ఉన్నాయి. టర్కీకి సంబంధించిన వాడు కదా అలాగే రాస్తాడు. దాన్ని పక్కన పెట్టండి, ఇండియా స్క్వీజ్ అయిపోతుంది అని తను రాస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి మనం చాలా విజిలెంట్ గా ఉన్నాం. అండ్ స్క్వీజ్ అయిపోవడం ఏంటి, చైనా అనే ఒక డ్రాగన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే 2 ఎలకల్ని పట్టుకొచ్చి భారతదేశం అనే సింహాన్ని చుట్టుముడదామని చూస్తుంది. బట్ ఇక్కడ డ్రాగన్ కూడా తెలియని విషయం ఏంటంటే దిస్ లయన్ ఇస్ బ్యాటిల్ టెస్టెడ్. మొన్నే పాకిస్తాన్ తుప్పు ర్యాక్
బ్యాక్ కొట్టినప్పుడు, చైనా పంపించిన HQ-9 ప్రపంచం ముందు నేలమట్టం చేసినప్పుడు, చైనా పంపించిన PL-15 మనం జియో స్పూఫింగ్ చేసి మరీ కింద పడేసినప్పుడు, ఒకటికి 2 సార్లు, ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు ఆలోచిస్తుంది భారతదేశం మీద డైరెక్ట్గా వచ్చే ముందు. అందుకోసమే బంగ్లాదేశ్ని వాడుతుంది, పాకిస్తాన్ని వాడుతుంది. ఈ దేశాన్ని మన మీద ఉసుగొలిపితే వీళ్ళ మీద మనం గొడవ పడుతుంటే అక్కడ కూర్చొని ఎంజాయ్ చేద్దాం, అంతకుమించి ఇంకేం ఆలోచన ఉండదు అక్కడ. అండ్ టర్కీ ప్లాన్ ఏంటి? ఇండియన్ సైడ్ లైన్ చేసి బంగ్లాదేశ్తో మనం చాలా గట్టిగా ట్రేడ్ గట్రా చేద్దామని. ఆల్రెడీ బంగ్లాదేశ్కి ఇండియాకి ట్రేడ్ స్ట్రెయిన్ అయిపోయి ఉంది. బట్ ఇది నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్ కాబట్టి మన దేశం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ఏదైతే భారతదేశానికి విరుద్ధంగా యాక్టివిటీస్ చేస్తుందో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మనం. అంతేకాదు, రైట్ ఫ్రంట్ మనం పక్కన పడేస్తే వెస్టర్న్ ఫ్రంట్ పాకిస్తాన్లో సైఫుల్లా ఖలీద్ అని చెప్పి ఆ దేశం లోపల జరిగిన ఒక ఇన్సర్జెన్సీలో వాడు చనిపోతే స్టేట్ ఆనర్స్ పాకిస్తాన్ ఫ్లాగ్ ఆడి చుట్టూ కట్టారు. మీకు ఇది ఎంత ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఏ దేశానికైనా ఫ్లాగ్ ఎవరు కడతారు? దేశానికి పనిచేసిన వాళ్ళని. అక్కడ ఉగ్రవాదులుగా అది కడుతున్నారంటే మీరే ఆలోచించండి ఒకసారి. మన దేశానికి భంగం కలిగిస్తే వాళ్ళ దేశానికి పనిచేసినట్టు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పడానికి దీనికి మించిన ప్రూఫ్ ఏం కావాలి? ఒక్కసారి మీరు గట్టిగా ఆలోచించండి. అందరికీ తెలిసిన విషయం ఏది? అబ్దుల్ రౌఫ్ కానీ లేదా ఈ ఖలీద్ కానీ చనిపోతే స్టేట్ ఫ్యూనరల్ ఏంటి నాకు అర్థం కాదు. అక్కడైతే ఫోటోలు బయటకు వచ్చాయి. 2005లో 2006లో RSS హెడ్ క్వార్టర్స్ మీద నాగ్పూర్లో, 2008లో నేపాల్లో ఒక ఎలకలా దాక్కొని అక్కడి నుంచి ఉగ్రవాదులు ఇండియాలోకి ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేయాలో చూసి కొన్ని వందల మందిని పంపించాడు. ఇవాళ మనం మాట్లాడుతున్నాం కదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని. అందులో పాకిస్తానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సెల్ ఫోన్ షాపుల్లో, కాలేజ్ క్యాంటీన్లో వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటుంటారు. వాళ్ళ దేశాలకు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతారు. ఎగ్జాక్ట్గా ఇదే వాళ్ళ మోడస్ ఆపరెండి. ఇలాంటి వాళ్ళని మన భారతదేశంలోకి పంపినవాడు, ఎన్నో దాడులకు కారణమైన వాడు, బెంగళూరులో పిల్లలు చదువుకునే దగ్గర ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అక్కడ దాడి చేపిస్తాడు. ఒక వ్యక్తి చనిపోయాడు. 2005లో RSS హెడ్ క్వార్టర్స్, తర్వాత 2008లో యూపీలో ఒక CRPF క్యాంప్ అని పట్టుకున్నాడు. దాని మీద దాడి చేపించాడు. 18 మంది చనిపోయారు. ఇలా చేస్తున్నవాడు గాజాలో జరుగుతున్న ఉగ్రవాదానికి మేము అగేన్స్ట్ గా ఉన్నాం అంటే ఇక్కడ ఉగ్రవాదులు ఎవరు నాకు అర్థం కావట్లేదు. ఈ హల్వాగాడు మనకి చెప్పాలి అక్కడ ఇజ్రాయెల్లో అన్యాయం జరుగుతుందని. విక్రమ్ మిశ్రీ గారు కూడా అందుకే ఒకటే మాట అన్నారు, పాకిస్తాన్ వాళ్ళ బ్రెయిన్ ఎక్కడ పెట్టుకుంటారనే మీనింగ్ వచ్చినట్టు మాడుతూ ఆయన ఏం మాడుతున్నారు మీరే వినండి. As far as we are concerned, the individuals eliminated at these facilities were giving terror funerals may be a practice in Pakistan. Doesn't seem to make much sense to. అందుకే IMF కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ట్రంప్ పెట్టిన ప్రెషర్ మీద వెంటనే వీళ్ళకి డబ్బులు అలాట్ చేసిన ఒక $2.4 బిలియన్ అలాట్ చేసింది 7 బిలియన్ లోన్లో. ఇదంతా అప్పే, పాకిస్తాన్కి ఇచ్చిన డబ్బు కాదు. వాళ్ళ ఇన్ఫ్లేషన్ మీద, వాళ్ళ డబ్బుల మీద, వాళ్ళ కరెన్సీ మీద, వాళ్ళ నిత్యావసర ధరల మీద, ప్రతి దాని మీద పాకిస్తాన్ పౌరుడి నెత్తి మీద పడతాయి. ఇవి పెద్ద కుదిబండి వేసినట్టే. బట్ దాన్ని పక్కన పెడితే ఆ డబ్బులు మీకు ఇంకా కంటిన్యూస్ గా రావాలన్నా ఈ 11 కండిషన్స్ ని ఫాలో అవ్వండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్యాక్స్ రిఫార్మ్స్ చేయండి. ఎనర్జీ సెక్టర్ లో సబ్సిడీస్ ని రెడ్యూస్ చేయండి. మీకు అర్థమవుతుంది కదా, వాడు ఏ పవర్ ప్లాంట్ పెట్టాలన్నా ఒక బిజినెస్ మ్యాన్ కి సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి. అంత దీన స్థితిలో ఉంది పాకిస్తాన్. ఫిస్కల్ కన్సాలిడేషన్ చేయండి. ఏం ప్రజల మీద ట్యాక్సులు కొట్టండి. స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ ని ప్రైవేటైజ్ చేసేయండి. బిజినెస్ మెన్ చేతుల్లో పెట్టండి. మానిటరీ పాలసీని టైటన్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ ఫ్లెక్సిబిలిటీని పెంచండి. సోషల్ సేఫ్టీ నెట్స్ని పెట్టండి. ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ చేయండి. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. కానీ ఫైనల్ 11th కండిషన్ ఏంటో మీరు వింటే, జియో పొలిటికల్ స్టెబిలిటీకి భంగం కలిగినట్టు అది కానీ మీరు చేసినట్టు మాకు తెలిసిందంటే మీ జింగ్ బ్యాంగ్ అయిపోతుంది, ఆ పైసలు వెనక్కి లాగేసుకుంటాం అనే మీనింగ్ వచ్చినట్టు IMF మాట్లాడింది. దట్ హ్యాపెండ్ యెస్టర్డే. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ నేను మాట్లాడిన ప్రతి టాపిక్ గురించి మీకు ఎటువంటి సే ఉన్నా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. దీని ఒక మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం. మనం అందరం మాట్లాడుకుంటేనే, అందరం డిస్కస్ చేస్తేనే వాల్యూ అనేది యాడ్ అవుతుంది ఈ డిస్కోర్స్కి. ఆల్ రైట్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు. ఇందులో ఉండే ఏ థియరీని, ఒక పవర్ఫుల్ కంట్రీ ఉంది కదా చైనా లాంటి కంట్రీ, పాకిస్తాన్ డిప్ప మీద ఒకటి కొట్టి డబ్బులు చేతిలో పెట్టి ఆ దేశాన్నే లాగేసుకోవడం, ఆక్రమించేద్దాం అనే కాన్సెప్ట్ ఏమంటారు? వన్ టర్మ్ దట్ డిస్క్రైబ్స్ ఇట్. ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే. బట్ జనరల్గా ఏ కంట్రీ చేసినా దాన్ని ఏమంటారు? దట్ ఈస్ అ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ ఇంపీరియలిజం, ఆప్షన్ డి ఇస్ మర్కాంటలిజం, ఆప్షన్ సి ఇస్ నియో కొలోనియలిజం, ఆప్షన్ డి ఇస్ రియల్ పాలిటిక్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది. పక్కన టిక్ మార్క్ ఉంటుంది అండ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడాలన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ని నా స్టోరీస్లో పెట్టేస్తుంటా. ఇది ఒక మంచి పేరింగ్. ఇది డైలీ నా వీడియోస్ చూస్తూ అండ్ దెన్ యూ వాచ్ దోస్ స్టోరీస్. పర్ఫెక్ట్ ఉంటుంది. కమ్ లెట్స్ కనెక్ట్. అండ్ వీటికి ఆన్సర్స్ కావాలంటే కూడా ఇదే నా స్టోరీలో ఉంటుంది, లేదా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అది మన టీం నడుపుతుంది, వాళ్ళు పెట్టేస్తారు. అండ్ ఈ వీడియో మీరు చూసారా? ఇదే చైనా పాకిస్తాన్ మీద ఎందుకు అంత కోపంగా ఉంది? పాకిస్తాన్ తనకే తెలియకుండా ఇండియాకు ఒక గిఫ్ట్ వచ్చింది, చైనా ప్రొడక్ట్ అది, అందుకే చైనాకి చాలా కోపంగా ఉంది. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడ ఐ కార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి. లేదు, గట్టిగా మనం మాట్లాడాలి. వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు జనాలు అంటే ఒక పుష్ నాకు. అది మీరు ఇస్తున్న నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఈ వాచ్
టైం ఈ రిటెన్షన్ ఇది మామూలు విషయాలు కాదు, ఇది మొత్తం చూద్దాం అనుకునే మీ సంకల్పం. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి కదా, మరి మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.